హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. హనుమాన్ జయంతి సందర్భంగా మా ఊర్లో హనుమాన్ శోభాయాత్ర ఎంతో ఘనంగా జరిగిందండి. ఇది మా ఊరి శివాలయం. మా ఊరి శివాలయంలో హనుమాన్ జన్మదిన వేడుకలు ఎంతో అద్భుతంగా జరిగాయి. హనుమాన్ అభిషేకాలు ఎంతో ఘనంగా జరిపించారు. आयोगम शितारिषद ओम सहस्रदेरुषा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वदावृत्त ओम पूर्वोत्तरस्य द्वैषः पद्भ्यागं श्रोत्रो जायतां चन्द्रबाबडसो जातः भावाज संगते मधुवाता रतायते मधुक्षरन्द सिन्धवः माध्वेर्ना. మా ఊర్లో ఉన్న రామాలయం అండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది మా రామాలయం. अनावृष्टि पीड़ा परिहारार्थ मम ग्रामे व्यवसाय धनधान्यादि दिन अभिवृद्ध्यर्थ मम कुटुंबस्य संकल्पित सकल कार्य अनुकूलता हनुमत् जयंत्योत्सव शुभ संदर्भेन अधा. రామాలయం పక్కకే మనకు శివాలయం కూడా ఉంటుంది. ఈ శివాలయంలో నంది, శివలింగం మనకు దర్శనమిస్తాయి. हनुमत् जयंत्योत्सव शुभ संदर्भे नारिकेल फलोपहर स्नानं समर्पयामि. पुनश्च गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरुः. భక్తులందరూ హనుమాన్ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేశారు. ఇక్కడ శ్రీరామనామంతో భజనలు కూడా చేశారు. ఎంతో అద్భుతంగా నిర్వహించారు మా ఊర్లో హనుమాన్ జయంతి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మా ఊరు అనగా రఘునాథపురంలో ఒక చిన్న దేవాలయం కూడా ఉందండి. అది ఎంతో పురాతనమైనది. ఆ దేవాలయం దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం మరియు శివాలయం కూడా ఉంది. ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి గుడి కడితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సిద్దిపేట పీఠాధిపతి అయిన వీరధర్మజ స్వామివారు ఈ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ఎంతో జయప్రదం చేశారు. ఆయన మాటల్లో విందాం. జై బోలో రజా రామచంద్ర మహారాజ్ కీ జై. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం రఘునాథపురం గ్రామం, రాజాపేట్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా లోపల వెలిసినటువంటి అతి పురాతనమైన శివాలయం మరియు హనుమాన్ దేవాలయం దగ్గరలో ఉన్నాం. ఈరోజు హనుమాన్ యొక్క జన్మోత్సవం సందర్భంగా ఒక మంచి ర్యాలీ జరుగుతుంది ఈ ఊరిలో. దాని కారణంగా మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ దేవాలయము అతి తొందరగా పురాభివృద్ధి చెందాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఒక్కొక్కరు 11 రూపాయల చొప్పున ఈ గ్రామానికి కనుక వారు విరాళ రూపంలో ఈ స్వామివారికి ఇవ్వగలిగితే, ఇది 450 సంవత్సరాల దేవాలయము.
హనుమాన్ దేవాలయము ఇది. ఈ రెండు దేవాలయాలు ఒకేసారి వృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక భక్తులందరూ గమనించాల్సిందిగా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. ఈరోజు రామత్పురం గ్రామంలో హనుమాన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ రామత్పూర్లో ఉన్న ఈ శివాలయం నుండి రామత్పూర్ గ్రామంలో శోభయాత్ర ప్రారంభమవుతుంది. ముఖ్యంగా దేశంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఏ విధంగా అయితే అయోధ్య రామాలయం నిర్మాణ టైంలో అందరూ కూడా చైతన్యవంతులయ్యారో అలాగా గ్రామాన్న యువకులలో దేశభక్తి దైవభక్తి నిర్మాణం చేయడానికి విశ్వ పరిషత్ బహిరంగ దళ ఆధ్వర్యంలో అనేక రకాల ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రామత్పూర్ గ్రామంలో ఇక్కడున్న బహిరంగ దళ యువత ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ విశ్వ పరిషత్ అందరికి సంబంధించిన కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని యోజన చేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ దేశంలో హిందువులందరూ కూడా ఒక శక్తివంతమైన హిందూ జాతిగా నిలబడే విధంగా ప్రయత్నం చేయడమే విశ్వ పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని చెప్పేసి ఇలా అన్ని గ్రామాల్లో హిందూ చైతన్య కార్యక్రమాలు జరగాలి. దాని గురించి విశ్వ పరిషత్ అనేక రకాల కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తుంది. అందుకే జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ శోభయాత్రకు హనుమాన్ విగ్రహాన్ని సిద్ధం చేశారండి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళు యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శోభయాత్ర కోసం వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ హనుమాన్ శోభయాత్ర మా ఊర్లో ఉన్న పాత శివాలయం నుంచి ఊరు మొత్తం తిరగడం జరిగింది. జన్మోత్సవ సందర్భంగా స్వామివారిని సందర్శించిన, స్వామివారి నామం సందర్శించిన, స్వామివారి నామం పలికిన, మనం పుట్టినటువంటి నక్షత్రంలో మన పేరులో అన్ని గ్రహబాధలు తొలగిపోయి ఆ స్వామివారి శుభ ఆశీస్సులు మనలకు మన కుటుంబానికి సదా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి నామస్మరణతోటి మన గ్రామం మొత్తం కూడా ఆ స్వామివారికి తిప్పి చూపించడం, మనందరం కూడా ఈ స్వామివారితోటి ఆ భగవన్నామస్మరణ చేస్తూ బయలుదేరాలి. అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వాం గణపతిగం మవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభస్త్రీదసాదనం గం గణాధిపతయే నమః. ఆజమ్య ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదర సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నానందాయ నమః, పురుషోత్తమాయ నమః, ఓం దోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, జనార్దన ఉపేంద్ర హరియే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచః ఏదే భూమి భారకాయ దేశామవిరోహేణ బ్రహ్మకర్మ సమారభే. మా ఊరి గ్రామ పెద్దలు కొబ్బరికాయ కొట్టి ఈ శోభాయాత్రని ప్రారంభించారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. కాళ్ళు ఏమంటండి ఇలా, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్. హనుమాన్ శోభాయాత్ర ఎంతో అద్భుతంగా జరిగిందండి మా ఊరిలో. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అన్న నినాదాలతో ఎంతో అద్భుతంగా సాగింది ఈ శోభాయాత్ర. శ్రీరామనామ స్మరణతో
హనుమాన్ శోభయాత్ర ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు, యువకులు ఎంతో ఆనందంతో, భక్తితో పాల్గొన్నారు. రఘునాథపుర గ్రామ పెద్దలు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు. మనం హిందువులుగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని కాపాడదాం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు మరియు హనుమాన్ ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.